ఏమిరా సాములారా ఇంకా కాలా మీ గొడవ? తినడానికి లేనరా సాధించి. వీడి గుండె గొప్పగొప్పలాడిపోయిందంట్రా. మారా సాగు గొంతుంటే ఎట్టుంటదిరా? ఎట్టుంటదా? ఎట్టుంటదా? అదో రాఘవరెడ్డి అదురుగుడిలా కొడుకు రాయుడు. ఉడికి మాకరా, ఉడికిచ్చా మనిషిని కాను మళ్ళా. అట్టా అట్టా ఏమబ్బి సగిరి పొద్దుకాడు వచ్చినావు? దుడ్డేమన్నా కావాలనా? తాగుండా పెద్దయ్య, కళ్ళల్లోకి చూసి మాట్లాడలేను. ఏమైందిరా? గడ్డంవారి సత్రం కాడ ఒంటి చేత్తో ఓబుల్రెడ్డి మనుషులను తరిమి తరిమి నరికింది నేనే కదా పెద్దయ్య. కాదని ఎవరున్నారా? ఆ చప్పుడు మిగతా వాళ్ళు. ఏ మొన్న టౌన్కు పోయించిన కాడించి పద్దాంకులు పిరికోడు సచ్చినా కొడుకంట ఒక 3 చచ్చ అంటారు. అని గొంతుంటేనే ఆ రాఘవరెడ్డి గొంతుంటేనే నా పంచి తడిచిపోతాదంట. మరి ఏమైనా పోటుగాళ్ళ వాని గొంతు అనగానే పిత్రపోయి వాని కాబోయే పిల్లాన్ని ఇడిచిపెట్టేసిన నిజమే. మరి ఏటుగాళ్ళు ఏం చేసినారు పెద్దయ్య? కారులోకి వచ్చిన శోచన చూసినారే, వీళ్ళంతా పిరికోళ్ళు కాదా? అదో రాఘవరెడ్డి కనపడలేదని అబద్ధం చెప్పినాడు. ఆ అమ్మి తమ్ముడిని వదిలేసినాడు. నీ కొడుకు బాలుడు పిరికోడు కదా? ఏంద్రా తాగి వాగుతాండావు? ఈ పొద్దు నీకే తెలియకుండా వాంతోనే చేయగలిపొచ్చున్నారు. వీళ్ళందరికీ చెప్పుంటారా నేను ఉప్పు కారం తింటానులా? నా నెత్తురు మరగదా? సంధ్యాల సీసా ఎత్తిన సుబ్బుడతల పిచ్చులు పిచ్చులు కొట్టిన వాడంటే నీకు నమ్మిక కదా పెద్దయ్య. వాడు గన చెప్పినాడంటే నా పానం తీర్చావు. అందుకే ముందే వచ్చి మొరపెట్టుకుంటాండా. నన్ను మన్నించి పెద్దయ్యా, నన్ను మన్నించి పెద్దయ్యా. నీకు మర్యాద లేకుండా చేయాలని కాదు నాయన. ఆ ఊరి నుంచి పోటీ నిలబెట్టమన్నారు. ఎమ్మెల్యే అయినాక మినిస్టర్ కూడా కావచ్చని పార్టీ పెద్ద చెప్పినాడు. దానికోసం కూడా కాదు నాయన. ఇట్లా జరగకపోతే ఆ రాఘవరెడ్డి నేను చంపుతాననే భయం వేసింది ఆయన. సంపనే చచ్చిపోదాం. పోయేటప్పుడు ఎట్నే ఉంటుంది. అంతసేపు అయినాక ఈ నొప్పి కూడా ఉండదు. కానీ బాలరెడ్డి నిన్ను చంపి నొప్పి నాకు చచ్చేంత ఉంటుంది. నేను చచ్చే వరకు ఉంటుంది. చచ్చిపోవటం మంచిది బాలరెడ్డి, కానీ భయపడటం మా చెడ్డది. భయపడుతూ బతకడం ఇంకా చెడ్డది. ఏం పూర్వంపోకు బేరం చేసిన బాలరెడ్డి. నువ్వు మినిస్టర్వే అవుతావు, కానీ వాడు దేవుడు అవుతాడు. పట్టాభిషేకం ఏడు జరుగుతుంది, కానీ అధికారం ఆడుంటుంది. బాలరెడ్డి నాకు మార్పిస్తున్నా. అన్ని పాత్రమే ఉండాలి. అది పిల్లమైనా పిల్లలైనా పగైనా చచ్చిపో చచ్చిపో.
వాని గొంతింటేనే బెదిరి పుడతాందంటివి. ఇప్పుడు నన్ను చూసే ధైర్యం వచ్చాండాదా? కడుపు కాల్చినావు కదరా కసాయోడా, నీకు ధూమ్ తగలా, నీకు కత్తెర కట్టిపోను. నువ్వు చచ్చుండొచ్చు కదరా, నా బిడ్డని చంపినావు, నా కడుపు కాలిపోయిందిరా. ఇంకెంత మందిని పొట్టలు పెట్టుకుంటావురా? అయ్యో కొడక కొడక, నా బిడ్డని పొట్టలు పెట్టుకున్నావు కదరా. హలో హలో అవి రాఘవరెడ్డి, కుమ్మద్దిపోతాండావా? నా కొడుకుని ఎమ్మెల్యే చేర్చావా? ఏముండాలి రాడా? నువ్వు నా కొడుకుని చంపినావని పుకారు పుట్టించిన మా వాళ్ళు మీ ఊరు తగల పెడతాండారు. కొమ్మది కాలిపోతాంది. నీకొక నిజం చెప్పేదా? నా కొడుకుని నేనే చంపినా. నరకటం ఆపేచ్చా, పౌరాలు ఎగరచ్చా అన్న ఉంటనే ఆ శాంతి కలేదు. ఇంకేం మార్చగలవు నువ్వు? ఏడా పా. మార్చగలను బసిరెడ్డి. ఏం చిత్రము, 30 ఏండ్ల నాడు నువ్వు ఏడ మొదలు పెట్టినావో ఆణ్యే ఉన్నా. ఏడ్నే మారుస్తానేమో. అట్నా? అయితే ఆడనే ఉండు. నువ్వేం మారుచ్చావు నీ వచ్చి చూచ్చా. మారుచ్చావా? ఏం మారుచ్చావు? ఎట్టా మారుచ్చావు? మా నాయన పోయిందాక నేను నరుకుతానని నాకు తెలీదు. నరకండా. నీ గొంతులో పొడిచిందాక నాకంత ఉగ్రం ఉండదని తెలీదు. పొడిచుండ్లే. మా జేజీ అడిగిందాక చేత కత్తుదులుతానని నాకు తెలీదు. వదలండ్లే. నీ దాపునుందా అమ్మి? కొట్లాడకుండా రాణ వాపొచ్చన్నది చెప్పే వరకు నాకు తెలీదు. ఎన్ని దినాలు ఆపండ్లా? నువ్వంటున్నావే మార్పు, అదట్లా దేవాలను నాకు తెలీదు బసిరెడ్డి. కందేస్తా, ఇది ఖాయం. కొమ్మత్తి గవర్నమెంట్ ఆసుపత్రి ఎడికి 2 మైళ్ళు, 2 ప్యానాలు, మమ్మల్ని చంపి తీసుకుపో. గుర్తులే? నువ్వు నరికిన ఒంటి చేసి చుప్పడం, నీ గొంతుంటేనే పంచి తెచ్చి మారడం, నువ్వు సగం చెప్పిన ఈ బసిరెడ్డి మొత్తం కలిపి 3 నిమిషాలు పట్టదు. రా నరుకో. కానీ నరికినాక నుంచి పోయేది ఉత్తరాఘవరెడ్డి కాదు, బసిరెడ్డి కొడుకుని చంపి ఎదురు తిరిగిన బసిరెడ్డినే నరికిన వీర రాఘవరెడ్డి. ఈ సీమ ఇప్పటిదాకా ఎరగనంత పెద్ద ఫ్యాక్షనిస్ట్. దీన్నెట్ట మారుచ్చావు రెడ్డి? కానీ నేను పోయిన 13వ రోజు దినం భోజనంలో ఈ సుబ్బడు కొడుకు 10 ఏళ్ళోడు 7 ఆటకూర తింటాడు. ముద్ద కలిపిన చేత్తోనే ఓ 5 ఏళ్ల తర్వాత బాంబు చుడతాడు. నువ్వు రోడ్డంట పోతా అంటే
నీ కారు మీద చేస్తాడు. దీన్నెట్ట మారిచ్చావు? ₹5 ఫ్యాక్షన్. నీ చెట్టుకు నీళ్లు పోయలేదు రెడ్డి. 30 ఏళ్ల కిందట నెత్తిరి పోసినా ఇది ఎండుతానే ఉంటాది. ఈ ఊళ్ళలో ఎవడో ఒకటి ఇంట్లో కాస్తం మండుతానే ఉంటాది. దీనెట్ట మారిచ్చావు? ఎట్ట మారిచ్చావు రెడ్డి? ఇక్కడ నేల కూడా నిన్ను కత్తెత్తమని చెప్తాంది. రాఘవ, పోయినసారిలా కాదు, ఈసారి నువ్వు పక్కనే ఉన్నావు, నేనిక్కడే ఉన్నాను. అయినా నువ్వు కాపాడాలనుకోవట్లేదు. నీ గురించి జరిగిందంతా తెలుసుకున్నాను. కానీ జరగాల్సింది మాత్రం నువ్వే రాయాలి రాఘవ. ఏదైనా కొత్తగా రాయి. ఏం రాయమంటావు అవి? ఇద్దరు మనుషులు చస్తూ ఉంటే ఇంకో ఇద్దరు నిల్చొని వేడుక చూసే ఊళ్ళేవి. కొత్తగా ఏం రాయమంటావు? వేడి 10 ఏళ్ల బిడ్డ బతుకు కూడా వాడే రాసేస్తున్నాడు. బాంబు చుట్టాలని, జైలుకి వెళ్ళాలని, బేలు మీద బతకాలని. చుట్టప్పుడు అదే బాంబాడు చేత్తో పేలితే ఒంటి చేయి సుబ్బడికి ఇంకొక ఒంటి చేయి సుబ్బడు. ఏం రాయమంటావు వీళ్ల గురించి? కన్నీళ్లు కల్లాపి చల్లిన వీధులు, ఎండిన మావిడాకులు వేలాడే ఇళ్ళు, నిశ్శబ్దంగా ఏడ్చే ఊళ్ళు, వీళ్ళు రక్తంతో సంతకం చేసిన సేమిదే. కొత్తగా ఇంకేం రాయమంటావు అవి? నెత్తురెండిన నేల మీద పువ్వులు పోయాలని నేను కాదు, కత్తులే మొలుస్తాయని వాడు. ఇంకేం మిగిలిందని రాయడానికి? వీడెప్పుడు కూడా నాకు తెలీదు. మారడంట. ఈయన్ని చంపాలనా? ఇద్దరు బ్రతకాలంటే ముగ్గురిని నరకాలనా? ఇది నేను అడగని యుద్ధం. ఇక్కడ చావుకే కొక్కటే శబ్దం. ఏం రాయమంటావు అవి? రే మారప్ప, ఏంద్ర నిలబడి సూచాండావు? ఈ నయ్యం చంపిన అట్లాంటి నా కోసం కన్నీళ్లు కరుచాండాడు. ఇట్టంటోడికి అడ్డు నిలబడితే మట్టి కొట్టుకుని పోతాంరా. ఎత్తరా? మారా, నా బిడ్డలు రక్కరా మీరంతా? నాకే ఎదురొచ్చారా? బిడ్డనే కనికరం లేకుండా చంపినోనివి. బిడ్డల్లా అంటోళం మేము ఒక లెక్క. సుబ్బా, చిన్నయ్య, మీ వాళ్ళకేం కాదు, మాట ఇచ్చాండా. ఈ సుబ్బుడు మాట అంటే ఓడు పానం కంటే ఎక్కువ. ఓడిని అడుగు కావాలంటే. సుబ్బా, 30 ఏళ్ళగా మిమ్మల్ని బిడ్డలు లెక్క సాకినా ఎట్టా పోతారా? ఎట్టా? బసిరెడ్డి, ఎట్టా మారుస్తానంటివే? ఎట్టా? ఎట్టాగే? నువ్వు మాట్లాడితే మారటానికి నేను బాలెడ్డిని కాను. కన్నీళ్ళు పెడితే కరగడానికి సుబ్బన్ని కాను. రక్తం రుచి మరిగిన బసిరెడ్డి ఇయ్యాడా? మార్పెట్టా చచ్చావు. ఎట్టా? ఎట్టా? ఎట్టా?
ఇట్టాగే నీ కొడుకుతో మాట్లాడినప్పుడు ఇక్కడ మార్పు వస్తుందని ఆశ పుట్టింది. దాన్ని నువ్వు చంపేసినావు. మళ్ళీ ఇందాక ఒంటి చేసి సుబ్బండి చూసినప్పుడు ఆశ వచ్చింది. దాన్ని చంపనివ్వ బసిరెడ్డి. అందుకే నిన్ను చంపుతా ఉండా. నువ్వు బతికితే ఈడ శాంతి రాదు. నువ్వు సచ్చావని తెలిసిన ఈడ శాంతి ఉండదు. నువ్వు బతకాలా, అట్నే సావాలా. అందుకే నువ్వు సచ్చింది కూడా ఎవ్వడికే చెప్పా. మా నాయన్ని చంపినావనే పగతో నిన్ను చంపట్లేదు బసిరెడ్డి. నీ కొడుకుని చంపినవని చంపుతాండా. ఇంకెంతమంది బిడ్డల్ని చంపుతావనే భయంతో చంపుతాండా. ఎవరు చెప్తే రుజువని నమ్ముతారో వాళ్ళనే తీసుకొచ్చినా. నా పెనిమిటే నా కొడుకుని చంపి పరారైనాడు. ఇదే కంప్లైంట్. రాసుకో. పదమ్మా. ఎక్కడికి? నామినేషన్కి. రాఘవరెడ్డి ఎమోషన్లో డెసిషన్ తీసుకోవద్దు. అయినా ఈవిడికేం తెలుసనయ్యా? మనకేం తెలుస్తారు వీళ్ళతో పోలిస్తే? మా జేజీ తన పెనిమిట్టిపోయినా చెట్టంతా కొడుకుపోయినా ఇన్ని సావులిచ్చినావు కొన్నే కన్నీళ్ళిచ్చినావు నా దేవుణ్ణి తిట్టిందే గాని పసిరెడ్డికి సావు ఎందుకు ఇవ్వలేదని వరం అడగలేదు సార్. మా అమ్మ నాన్న పోయాడని వంటింట్లో కూర్చొని ఏడ్చిందే గాని పగోడి పెళ్ళం పసుపు కుంకాలతో ఉందని ఎప్పుడూ ఏడవలేదు. మా అత్త ఈ ఇంట్లో ఎవరికి బొట్టు లేదని తిట్టిందే గాని ఆ ఇంట్లో బొట్లు తుడిచేమని ఎప్పుడూ అడగలేదు. ఇప్పుడు ఈ తల్లి కూడా కన్న బిడ్డ పోయినా నా మొగుడే చంపాడని ఇక్కడికొచ్చి గొడవ ఆపిందే గాని ఈ ఊరోళ్ళు ఏమైపోతే నాకేంటి అని గమ్మునుండలేదు. వీళ్లతో పోలిస్తే మనకేం తెలుసు సార్? తొడగొట్టడాలు మీసాలు తిప్పడాలు తప్ప. పాలిచ్చి పెంచిన తల్లులు సార్. పాలించడం వాళ్ళ లెక్క వీళ్ళకి. ఈవిడ ఇక్కడ ఎమ్మెల్యే. నా కుటుంబం, నా ఊరు, నా మండలం ఎవ్వరూ ఎదురు నిలబడేదే లేదు. ఎవడనున్నాడా?
యునానిమస్. లోపల దయ్యారు కదా, పసిరెడ్డి స్కూల్కి పంపించిన మనుషులా? వాళ్ళకి ఆశ రావడానికి బద్దలయ్యే ఓ తలుపు, భయం రావడానికి తెరుచుకోని ఇంకో తలుపు, 3 ఫ్రిడ్జుల నిండా తినడానికి ఫుడ్, బయటికి రావడానికి ఒక క్లూ కూడా తయారు చేసి వాళ్ళ కళ్ళ ముందే పెట్టాడు. ఈరోజు వాళ్ళది సాల్వ్ చేయడం చూసాం, అందుకే వచ్చాం. మరి ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చాక ఏమైనా చేస్తే? బతకడం తెలిసినోడికి నరకడం నచ్చదు. ఇది నేను కాదు, ఆయన చెప్పాడు. సత్తా వచ్చినాక మళ్ళీ కత్తులు తీసుకొని అడ్రస్కి రావచ్చు.